శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం పరిశీలించినప్పుడు, మరి ఈ వారం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో రాస్యాధిపతి శుక్రగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి శత్రువులపై విజయాన్ని, ఆర్థికపరమైన విజయాన్ని లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాలని తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విరోధాలు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అది కాకుండా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాల్లో మీకు మీరే పోటీ అన్నట్టు మీ వల్ల మీ కుటుంబంలో సభ్యులతో, మీ ఆఫీసులో కానీ కార్యాలయంలో కానీ చేస్తున్నటువంటి ఉద్యోగులతో, సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆధిపత్య పోరులాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దగా సమస్య కాదు, కానీ ఒకరినొకరిని పరస్పరం నిందించుకొని దూషించుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీ వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎంత గొప్ప సమస్య వచ్చినా కూడా దాన్ని సర్దుబాటు ధోరణిలో వెళ్తేనే మంచిది. చాలా వరకు ఈ వారంలో వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని పెళ్లి సంబంధాలు లాంటివి బాగా దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో మిస్ అయ్యే ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దాని తర్వాత ధనస్థానంలో కుజగ్రహ సంచారం కొంతవరకు సప్తమాధిపతి ధనస్థాన సంచారం చేయడం వల్ల జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థిక సహకారం అవకాశం ఉంది. అలాగే మీకు మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండి కుటుంబ అవసరాలకు తగిన ధనాన్ని సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. అలాగే మీకు అన్నదమ్ముల వరుసలో ఉన్నవారు కానీ, బాగా మంచి ప్రాణ స్నేహితులు కానీ మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా చాలా వరకు మీకు వాళ్ళు సహాయపడతారు. అయితే వ్యయాధిపత్యం కూడా కుజుడికి రావడం వల్ల ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు ఏదో కారణం వల్ల మీకు దూరం అవటం కానీ, దూర ప్రాంతం వెళ్ళటం కానీ, వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కుటుంబం నుంచి విడిపోవడం కానీ జరగవచ్చు. ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత మనస్పర్ధలు, లావాదేవీలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఆస్తి పంపకాల విషయంలో కానీ, కుటుంబ బాధ్యతలు పంచుకునే విషయంలో కొన్ని మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. దానికి చాలా వరకు మీరు కూడా కారణం కావచ్చు. అంటే ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడుతున్నారని మీరు అనుకున్నప్పుడు కూడా అది అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా సామరస్యంగా రాజీ ధోరణిలోనే మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం హార్ష్గా దురుసుగా మాట్లాడినా కూడా అది చాలా వరకు కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా డీల్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అయితే ఒక విషయంలో మాత్రం చాలా అద్భుత యోగం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అదే ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతి బుధుడు, చతుర్థాధిపతి రవితో కలిసి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఒక అద్భుత బుధాదిత్య యోగం, నిపుణ యోగం కూడా. ఈ కారణం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా ఉత్తమ ఫలితాలు, ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధికి, కొత్త వ్యాపార ప్రారంభానికి, లేదంటే ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఇది చాలా వరకు మంచి సమయం. అలాగే మీ వ్యాపార అభివృద్ధికి కావాల్సినటువంటి రుణ సౌకర్యం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మాత్రం స్పెక్యులేషన్ విషయంలో కానీ, ఈజీ మనీ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడొద్దు. షేర్లో పెట్టుబడి పెట్టే విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త వహించాలి తప్ప, జోదం, స్పెక్యులేషన్ లాంటివి తప్ప మిగతా వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల వృత్తిలో చాలా ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. అలాగే చేసిన పని పదే పదే చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక క్రమశిక్షణతో ఒక ట్రైనింగ్ లాగా అనుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాహు 11వ స్థాన సంచారం వల్ల విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా ఒక శుభవార్త ఈ వారం చివరిలో వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ
నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగా ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.